శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కర్దమ ప్రజాపతి దేవహూతి వారి కథలో ఉన్నామండి. మనం దేవహూతి తన భర్త అయినటువంటి కర్దమునితో చెబుతూ ఉన్నది, పూర్వము ఇంతకాలము కామభోగములను కోరి చపలతతో ప్రవర్తించి తిని. ఆవిడికి 9 మంది పుత్రికలు కలిగారండి కర్దముని వలన. అయ్యా, నువ్వు ఎట్లాంటి వాడివి? మహాజ్ఞానివి, తత్వ సంహితను ఉపదేశించగలిగినటువంటి వాడివి. కేవలము నీ నుండి భోగాలు కోరుకుంటే ఏం ఉపయోగమయ్యా? ఇహసుఖములను అనుభవములందు ఇప్పటికే విరక్తి కలిగినది. స్వచ్ఛమగు నీ గొప్పదనము తెలిసి కొనలేకయే నేను పూర్వము నిన్ను వరించి తిని. నీ గొప్పతనం తెలుసుకొనలేకయే నిన్ను పూర్వం వరించానయ్యా. అయినను నీ దయ నా యందు ఫలించెను. నీ యందు నిశ్చల భక్తి కలిగినచో నాకు మోక్షము కలుగదా? నిన్ను తెలుసుకొనుట కన్నా నాకు తెలియవలసినదేమి? భర్తతో అంటూ ఉన్నదండి. మరియు సమదృష్టి గల సత్పురుషులతో చేసిన సహవాసము సద్గతికి కారణమగును. నీచబుద్ధి చాంచల్యము గల పురుషునితో చేసిన స్నేహము దుర్గతి కలిగించును. ఈ కారణం చేతనే నిన్ను మనస్సున నిలిపి పూజించుకొందును. ఎంతటి వారికైనా ఇతర జీవులతో కలిగిన సాంగత్యము పాపపుణ్యములకు కారణమగును. అంతే కదండి. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్ళం అయిపోతాం, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా మంచివాళ్ళం అయిపోతాం. ఆవిడేమంటోంది దేవహూతి, అయ్యా నీలాంటి పరమోత్తముడు దొరికాడు నాకు. దేవహూతి ఇట్లు బాధ బరువుతో ముచ్చటింపగా కర్దముడు మనువు పుత్రికను చూచి విష్ణుని ఆజ్ఞను మనస్సున స్మరించి ఆమెతో ఇట్లా నేను మనువు పుత్రిక కదండి, ఇంకా స్వయంభవ మనువు పుత్రిక ఈవిడ దేవహూతి. అందువల్ల విష్ణువు ఆజ్ఞ, విష్ణుమూర్తిని తపస్సు చేశాడు. విష్ణువు ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. ఆ విష్ణుని ఆజ్ఞను మనస్సున స్మరించి ఆమెతో ఇట్లా అంటూ ఉన్నాడు, నీవు మహానుభావుడైన మనువు పుత్రికవు, మనస్సున దుఃఖపడరాదు. అచిరకాలముననే నారాయణుడు శాశ్వత స్వరూపుడై నీ గర్భమున అవతారమూర్తిగా జనించును. నియమబద్ధమైన జీవితము నడుపును. వ్రతాచరణమునందు నిష్ఠ కలిగి ఉండుము. మనస్సు నారాయణునిపై నిలిపి జీవితము తపస్సుగా వర్తింపుము. ధనాదులను శ్రద్ధాభక్తులతో దానములు చేయుము. శ్రీహరి పాదపద్మములు సర్వమునందు అర్చింపుము. అతడు నీ పూజలకు సంతుష్టుడై నీ గర్భస్థుడగును. ఆవిడ చెయ్యాల్సినటువంటి విధానం చెప్పాడండి. కనుక ఇలా గనక నువ్వు చేస్తే శ్రీహరి సంతుష్టుడై, భగవంతుడు సంతుష్టుడవుతాడమ్మా, నీ గర్భస్థుడగును. అతడే దయతో నీ మనస్సున కలిగిన సందేహములు అను ముడులను విప్పును అని కర్దముడు పలుకగా దేవహూతి హృదయము ఆనందము పొందెను. అతని ఉపదేశము ప్రకారము నారాయణుని ఆరాధించుచుండగా కొన్ని సంవత్సరములు గడిచెను. రాక్షస సంహారకుడైన హరి కర్దముని తేజస్సును ధరించెను. భగవంతుడు విష్ణుమూర్తి కర్దముని తేజస్సును ధరించాడండి. జమ్మి చెట్టు తొర్రలో నిప్పురవ్వ పుట్టినట్లు ఆ తేజము దేవహూతి గర్భమున నిలిచి ఒక కుమారుడు పుట్టెను. ఇక్కడ ఏమంటున్నారండి? జమ్మి చెట్టు తొర్రలో నిప్పురవ్వ పుట్టినట్లు దేవహూతి గర్భమున ఆ తేజం నిలిచింది అంటున్నారు కదా. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, జమ్మి చెట్టు, రావి చెట్టు, నెల్లి చెట్టు అని వానిలో ఒకదాని కలపను ఉపయోగించి అరణి అను యజ్ఞ సాధనమును నిర్మాణము చేయుదురు. ఇందులో ఏదో ఒకదానితో దాని కలపను ఉపయోగిస్తారటండి. జమ్మి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, నెల్లి చెట్టు కానీ అరణి అనేటువంటి యజ్ఞ సాధనాన్ని నిర్మాణం చేస్తారట.
యజ్ఞమున అరణిని మధించి నిప్పు పుట్టించి అగ్నిహోత్రమును విహరించెదరు. అందువల్ల మనకేమంటున్నారు ఇక్కడ, జమ్మి చెట్టు త్వరలో నిప్పు రవ్వ పుట్టినట్లు అంటున్నారు. కుమారుడు జన్మించిన సమయమున ఆకాశమున దేవతల తూర్యముల ధ్వనులు వినిపించెను. ఆ కర్దమ ప్రజాపతికి దేవహూతికి కుమారుడు కలిగాడు. ఆ సమయం, ఆ శుభ సమయం ఎలా ఉంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే విష్ణుమూర్తి అవతారం కదండి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కదా. కనుక ఎలా ఉంది ఆ సమయము? కుమారుడు జన్మించిన సమయమున ఆకాశమున దేవతల తూర్యముల ధ్వనులు వినిపించెను. దేవతా సమూహములు సంతోషించి కల్పవృక్షముల పుష్పవృష్టి కల్పించిరి. గంధర్వుల కిన్నెరుల గానము వినిపించెను. అప్సరసలు నాట్యము చేసిరి. దిక్కులయందు మంచు పొగ విచ్చుకొని నీరెండ ప్రసరించెను. సముద్రములు కలతమాని ప్రశాంతములైనవి. సాధుజనుల మనస్సులు సంతుష్టిని అనుభవించినవి. హోమాగ్నులు చక్కని కాంతులతో ప్రజ్వరిల్లినవి. చెట్లకు పుష్పసంపద, పంటలు వృద్ధి అయ్యను. అన్ని జాతుల ధాన్యములు కొల్లగా పండెను. చక్కగా పంటలు పండినయటండి. చెట్లకు పుష్పసంపద, పంటలు చక్కగా వృద్ధి అయినయట. ఋషుల హోమాగ్నులు చక్కని కాంతులతో ప్రజ్వలిల్లినయట. సాధుజనుల మనస్సులు సంతుష్టిని అనుభవించినయటండి. ఎంత చక్కటి చూడండి వాతావరణం, ప్రకృతి అంతా కూడా పులకించిపోయింది ఆ దేవహూతికి కుమారుడు పుట్టినటువంటి సమయంలో. ఇట్లు వైభవముగా దేవహూతి గర్భమున ఉదయించిన వాడు పరబ్రహ్మస్వరూపుడైన నారాయణుడనియు, అతడు దేవహూతికి తత్వప్రబోధమును కలిగించుననియు ఎరిగి మరీచి మొదలగు మునిగణములతో చతుర్ముఖుడు బయలుదేరి వచ్చి ఆ బాలుని దర్శించెను. బ్రహ్మగారు వచ్చి బయలుదేరి వచ్చి ఆ బాలుణ్ణి దర్శించాట. ఎట్లా వచ్చాడు బ్రహ్మగారు? మరీచి మొదలగు మునిగణములతో వచ్చాటండి. ఆ బాలుణ్ణి దర్శించాట. అతడు కర్దముని దేవహూతిని చూచి ఇట్లనెను. వచ్చినటువంటి బ్రహ్మగారు ఆ బాలుణ్ణి దర్శించాడు. కర్దముని దేవహూతిని చూచి ఇట్లా అంటూ ఉన్నాడు. కర్దమ ప్రజాపతికి దేవహూతికి కుమారుడు జన్మించాడండి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. కనుక ఆ కుమారుణ్ణి బ్రహ్మగారు దర్శించారు. మరీచి మొదలగు మునిగణములతో వచ్చాడు ఆయన. బ్రహ్మగారు దర్శించి అతడు కర్దముని దేవహూతిని చూసి ఇట్లా అంటూ ఉన్నాడు. మీరు కీర్తింపదగిన చరిత్రము కలవారు. మీ జన్మ సఫలము. మీరు కపటము లేని జీవితము నడుపుచు కేవల భక్తితో విష్ణుమూర్తిని అర్చించిరి. దాని ఫలితము చేకూరినది. ఆశ్రయించిన వారి భయము పోగొట్టుట, మునిజనులచే నుతింపబడుట విష్ణుమూర్తికి సహజ గుణములు. అతడు మీ కోరిక తీర్చుట అనగా మీ జన్మ సార్థకము అగుటయే. మీరు కోరికతో కూడిన భక్తితో విష్ణుని ఆరాధించి కూడా మోక్షమునకు అర్హత సంపాదించుకొనిరి. ఈ జాగ్రత్త అండి, ఈ రెండు సెంటెన్సెస్ జాగ్రత్తగా వినాలి. తర్వాత మాస్టర్ వివరణ చెప్తారు మనకి. మీరు కోరికతో కూడిన భక్తితో విష్ణుని ఆరాధించి కూడా మోక్షమునకు అర్హత సంపాదించుకొనిరి. కోరికతో భగవంతుడిని ఆరాధించారు, అయినా కూడా మీకు మోక్షం వచ్చింది. ఎట్లా వచ్చింది చూద్దాం. మీ పుణ్యమును ఏమని పొగడవచ్చును? నీతిలోని రహస్యమును మీరు గ్రహించిరి అంటూ ఉన్నారు బ్రహ్మగారు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి, కోరికలు మోక్షమునకు విఘ్నములనియు సంసార కారణములనియు పెద్దలు చెప్పుదురు. అంతే కదండి, కోరికలు మోక్షానికి విఘ్నం కదా. మరి కోరికలు లేకపోతే దాంపత్యం లేదు. కానీ కోరికలకు ఫలము భగవంతుడైనప్పుడు కోరినను మోక్షము కలుగును. నువ్వు కోరుకునే కోరికలకు ఫలము భగవంతుడు అయితే అప్పుడు మోక్షం వస్తుందయ్యా. ఆ కోరికల వల్ల కూడా మోక్షం వస్తుంది. నువ్వు మాస్టర్ మా వాక్యంలో చెప్పుకుందామండి, కోరికలకు ఫలము భగవంతుడైనప్పుడు కోరినను మోక్షము కలుగును. భగవంతుని ఆజ్ఞను తమ కోరికగా కొని జీవించినను మోక్షము కలుగును. అయ్యా, భగవంతుని ఆజ్ఞని కోరికగా
కోరుకొని నువ్వు జీవిస్తావా, అప్పుడు మోక్షం కలుగుతోంది. నువ్వు కోరిన కోరికలకి ఫలం భగవంతుడు అవుతాడా, అప్పుడు మోక్షం కలుగుతుంది అంటున్నారు. వీళ్ళకు కర్దముడు శ్రీమన్నారాయణుడు గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాడు కర్దముడు. అట్లాగే దేవహూతి కూడా అంతే. కనుక వీళ్ళిద్దరూ భగవంతుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరి ఫలితం కూడా భగవంతుడే. వీళ్ళు కోరిన కోరికలకు ఫలితం కూడా భగవంతుడే. వీళ్ళు సంతానాన్ని పొందుతోంది కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే. కనుక భగవంతుని ఆజ్ఞను తమ కోరికగా కొని జీవించినను మోక్షము కలుగును. ఈ రెండును వీరి యందు సత్యములైనవి అంటున్నారు మాస్టర్. ఈ రెండు వీళ్ళ యందు సత్యములైనవి. ధర్మమునకు విరుద్ధము కాని కామము నా స్వరూపము అని కృష్ణుడు గీతలో చెప్పి ఉన్నాడు. ధర్మమునకు విరుద్ధము కాని కామము, కామం అంటే కోరిక అని కూడా వస్తుందండి. ఏ కోరికైనా కూడా అది గనక ధర్మ విరుద్ధం కాకపోతే అప్పుడు అది నా స్వరూపము అని కృష్ణుడు గీతలో చెప్పి ఉన్నాడు. ఎట్లు కోరవలెనో నేర్చుకొనుటయే నీతి నిపుణత. మన కోరిక ఎలా కోరుకోవాలనేటువంటి తెలుసుకోవాలండి. ఎట్లు కోరుకోవాలి అనేటువంటి తెలుసుకోవాలి. అది నేర్చుకొనుటయే నీతి నిపుణత అంటున్నారు బ్రహ్మగారు. ఇంకా చెబుతూ ఉన్నారండి ఈ దంపతులతో, నీ పుత్రికలను 9 మందిని చక్కని శీలము, వ్రతము, సదాచారము గల మునులకు ఇచ్చి వివాహము చేయము. వారి వలన ప్రజాసృష్టి బహువిధములుగా వృద్ధి పొందును. మీ కుమారుడు సమస్త జీవుల హృదయములందలి కోరికలను తీర్చువాడు. అతనిని శాశ్వత స్వరూపుడు, ఆదిపురుషుడు, మార్పులు అంటనివాడు అగు నారాయణునిగా గ్రహింపుము. అయ్యా, మీ కుమారుడు ఏదో మామూలు వాడు అనుకుంటారేమో, కాదు, నారాయణునిగా గ్రహింపు. ఎటువంటి నారాయణుడు? సమస్త జీవుల హృదయములందలి కోరికలను తీర్చేటువంటి వాడు, శాశ్వత స్వరూపుడు, ఆదిపురుషుడు, మార్పులు అంటనివాడు అగు నారాయణునిగా గ్రహింపుము. మీ తనయుడు బంగారు రంగు కలవాడు, విచ్ఛిన్న పద్మముల వంటి కన్నులతో అందమైనవాడు. అతని పాదముల యందు పద్మరేఖ, వజ్రరేఖ, హలరేఖ, అంకుశరేఖ కనిపించుచున్నవి. అతడు సత్వగుణమూర్తి అయి జ్ఞాన విజ్ఞాన యోగ మార్గములలో తన సామర్థ్యమున కర్మబద్ధులైన జీవులను ఉద్ధరించుటకు భూమికి దిగివచ్చువాడు. ఇతడు తత్వశాస్త్రమును బోధించి తల్లి హృదయమున గల సంశయములను ఎల్లా పోగొట్టును. బ్రహ్మగారు చెప్తూ ఉన్నారండి. ఇతడు కడు ప్రసిద్ధుడై సిద్ధగణముల చేత సేవింపబడువాడై కపిలుడు అను పేర కీర్తి వహించి 3 లోకముల యందును చెరించును. మహనీయమైన సాంఖ్యయోగము వలన వెలుగొందు తత్వస్థితి యొక్క నిశ్చల స్వరూపుడై స్థిరపడును. కపిలుడు సాంఖ్యయోగాన్ని బోధించాడండి. తల్లి అయినటువంటి దేవహూతికి ఉపదేశం చేశాడు. కనుక ఏమంటున్నారు బ్రహ్మగారు? అయ్యా, మీకు పుట్టిన కుమారుడు కపిలుడు అనేటువంటి పేరుతో కీర్తి వహిస్తాడు, 3 లోకముల యందు చెరిస్తాడు. మహనీయమైన సాంఖ్యయోగము వలన వెలుగొందు తత్వస్థితి దాని యొక్క నిశ్చల స్వరూపుడై స్థిరపడతాడయ్యా అంటున్నాడు అని పలికి చతుర్ముఖుడు మరీచి మహర్షిని పిలిచి కర్దముని పుత్రికల వివాహ నిర్వహణమును కొరకు అచ్చట నిలిపి తన పుత్రులైన నారద, సనక, సనందనాదులతో బ్రహ్మలోకము చేరుకొనెను. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చక్కగా దేవహూతికి కర్దమ ప్రజాపతికి చెప్పవలసినవి చెప్పాడండి. మరీచి మహర్షిని అక్కడ నిలిపాడు. ఎందుకని? ఈ 9 మంది పుత్రికల వివాహాలు చక్కగా జరిపించవయ్యా అని. తర్వాత నారద, సనక, సనందనాదులతో బ్రహ్మలోకం చేరుకున్నాడు. అప్పుడు కర్దముడు బ్రహ్మవాక్కుల చేత ప్రేరేపింపబడిన వాడై తన పుత్రికలకు తగిన రీతిని వివాహము చేయ సంకల్పించెను. కర్దముడు ఇంక 9 మంది పుత్రికలకు వివాహం చేయాలని నిశ్చయించాడు, సంకల్పం చేసుకున్నాడు. కళాను పుత్రికను మరీచికిని, అనసూయను అత్రికిని, శ్రద్ధ అను కన్యను అంగీరసునకు, హవిర్భువు అను కన్యను పులస్త్యునకు, గతి అను కన్యను క్రతువునకు, ఖ్యాతి అను కన్యను భృగువునకు,
అరుంధతిని వశిష్ఠునకు, శాంతిని అధర్వునకు కన్యాదానము చేసి తన వంశాచార ప్రకారము వివాహము నిర్వర్తించెను. ఆ మునులు కన్యలను గ్రహించి కర్దమునిచే గౌరవింపబడి కట్న కానుకలు స్వీకరించి అతని అనుజ్ఞ పొంది తమ తమ పత్నులతో ఆశ్రమములకు పోయిరి. ఈ 9 మంది మునులు కూడా చక్కగా ఈ కర్దముని పుత్రికలను స్వీకరించాడు, పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళ పత్నులతో ఆశ్రమములకు, వారి వారి ఆశ్రమములకు వెళ్ళిపోయారు అని అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము 9 మంది పుత్రికలు ఏంటి, ఈ 9 మంది పుత్రికల పేర్లు ఏమిటి, వాళ్ళు ఈ మునులతో వివాహం చేసుకోవటం ఏమిటి, దీని అంతరార్థం ఏమిటి, మాస్టారు చక్కగా వివరణ ఇచ్చారు. అది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.